హలో ఆల్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. హియర్ ఇస్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం బచ్చల మల్లి. ఈ మూవీ నేను యాక్చువల్గా మొన్న చూసా, నిన్న రివ్యూ ఇద్దాం అనుకున్నా. నిన్న బయట ఉండడం వల్ల కుదరగా ఈ రోజు ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇస్తున్నా అంటే ఇప్పుడు నేను తీస్తున్నా, అది ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రివ్యూస్ తొందరగా ఇవ్వాలని ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు, కానీ కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, బచ్చల మల్లి అని అంటే అదొక విలేజ్ నేమో ఆరెల్స్ ఏదో ఇన్సిడెంటో కాదు. బచ్చల అది ఇంటి పేరు, మల్లి అనేది క్యారెక్టర్ పేరు. సో అల్లరి నరేష్ గారి నేమ్ వచ్చేసి ఇందులో మల్లి అన్నమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుందాం. ముందు పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తా. అల్లరి నరేష్ గారు తనకి ఇచ్చిన క్యారెక్టర్ అనేది చాలా వెయిటెడ్ క్యారెక్టర్, అది చాలా బాగా చేశారు. కానీ తనకు సెట్ కాలే. ఎందుకు అని అంటే అయితే ఏంటంట, అయితే ఇప్పుడు ఏంటి ఇవి ఈ మాటలు వింటున్నప్పుడు ఒక్కసారి ఓకే, 2 సార్లు ఓకే, ప్రతిసారి అలానే వింటున్నప్పుడు అదొక ఇరిటేటెడ్ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. అలా రావాలి, అలా రాకపోతే మీరు ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వలేదు అన్నట్టు. సో హీరోయిన్ వైజ్గా అమృత గారు చాలా క్యూట్గా తనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. ఎందుకు అని అంటే నాకు ఫేవరెట్, నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నా బాగానే చేసిందని. మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, చూడండి. ఇక సైడ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. హీరో హీరోయిన్ తర్వాత నాకు మెయిన్ క్యారెక్టర్స్ అనిపించింది ప్రవీణ్ గారు అండ్ హరితేజ గారు. వీళ్ళిద్దరూ హీరోకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. కానీ హరితేజ గారు అల్లరి నరేష్ గారిని చిన్న అనడం కూడా కొన్నిసార్లు మంచిగా అనిపించదు. బట్ ఇట్స్ ఓకే, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మనం మాత్రం ఏం చేయగలుగుతాం. సో ఇంకా సైడ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా మన ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు, రావు రమేష్ గారు, మళ్ళీ వైవహర్ష గారు, అండ్ మెయిన్గా మనకి బలగం జయరాం గారు ఫాదర్ క్యారెక్టర్లో జీవించేశారని చెప్తా. చాలా బాగా చేశారు. అండ్ కంప్లీట్గా ఇప్పుడు స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, ఒక మనిషి తనకున్న మూర్ఖత్వం వల్ల ఎక్కడ దాకా వెళ్తాడు అండ్ ఏం కోల్పోతాడు అనేది కంప్లీట్ స్టోరీ. ఇది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది మాత్రం కంపల్సరీ చెప్తా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఉన్న ఫేస్ ఏజ్ అయినా, ఇప్పుడు నా ఏజ్ పర్సన్ అయినా ఆర్ఎల్స్ నాకంటే ఒక 2 years పెద్దన్న వాళ్ళకైనా కూడా ఈ మూవీ కరెక్ట్గా అర్థం కాదు. కానీ మన ఫాదర్ క్యారెక్టర్స్ అయినా కూడా, మన ఆల్మోస్ట్ ఇక పెళ్ళైపోయి ఒక 25 to 30 ఏజ్లో ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం ఒక రకంగా ఇది పక్క రిలేట్ అవుతుంది. ఎందుకు అని అంటే మనం చేసే చిన్న డిసిషన్స్ ఉంటాయి కదా, అవి తర్వాత మన లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనే పాయింట్ మీద తీశారు ఈ మూవీ. ఆ మూవీ రైటింగ్ పరంగా మాత్రం చాలా బాగుంది, కానీ ఆ ప్రజెంటేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇంకా బాగా చూపిస్తే బాగుండు, అండ్ క్లైమాక్స్ పోర్షన్ అయినా కూడా కొన్ని ఇంకా బాగుండు అని అనిపించింది నాకు. మ్యూజిక్ బై విశాల్ చంద్రశేఖర్ గారు చాలా బాగా ఇచ్చారు. మన యాక్షన్ సీక్వెన్సెస్లో అయినా, మన ఎమోషనల్ సీన్స్లో అయినా, అండ్ మెయిన్గా సాంగ్స్. మీరు సాంగ్స్ వినకపోతే 3 songs ఉంటాయి మూవీలో. 3 songs చాలా బాగుంటాయి. ఆర్డర్ వైజ్గా చెప్తా. ఫస్ట్ నాకు ఇష్టం వచ్చేసి మా ఊరి జాతరలో, తర్వాత అదే నీవు అదే నేను అని ఉంటుంది ఒక మూవీ, అదే ఒక సాంగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టార్టింగ్ వచ్చి సాడ్ సాంగ్, కోపం, మరీ అంత కోపం అనే ఒక సాంగ్ ఉంటుంది. ఈ 3 songs మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సినిమా అయిపోయిన తర్వాత కూడా మీ 3 songs తప్పకుండా వింటారు. అండ్ ఓవరాల్గా డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే సుబ్బు గారు తన లైఫ్లో రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన స్టోరీ అనేది చెప్పారు. నాకు కాదు, ఇంటర్వ్యూలో చెప్పారండి. సో అది ఎలా అనిపించింది అనేది మనం మూవీలో చూడొచ్చు. ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఇట్స్ ఏ ఓటీటీ వాచ్. ఏంట్రా వీడు ఇంత చెప్పి ఓటీటీ వాచ్ అంటున్నాను అనుకోకండి. కొంతమందికి థియేటర్స్లో నచ్చుతుంది, కొంతమందికి ఓటీటీలో నచ్చుతుంది. కానీ నా ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఇది ఓటీటీలో చూడండి అనే చెప్తా. ఎందుకు అని అంటే మీరు అంత పెట్టి మూవీకి వెళ్ళి కూర్చున్న తర్వాత మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఎవరిని తిట్టుకోవద్దు కదా. ఇప్పుడు నాకు వాళ్ళు ఎందుకు అలా చేశారు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అని అనుకోవద్దు. సో ఓటీటీలో కూర్చొని ఒక పీస్ఫుల్గా ఒక మూవీ అయితే చూడొచ్చు. ఆ మూవీ ఈ మూవీ అని అయితే చెప్తాను నేను. సో నాకు ఎలా అనిపించిందో మాత్రమే చెప్తున్నా, మీరు చూడండి. ఇన్ కేస్ వీడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అని అనుకుంటే, ఎందుకు అలా చెప్తున్నాడో మీరు వెళ్ళి చూడండి. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? ఇలాంటి కంప్లీట్ రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్స్ అన్ అనదర్ వీడియో. బాయ్.